మూవ్ అయిపోతామంట. ఓకే. సో ఫైన్. ఇలా కూడా పెట్టుకోవచ్చు. సో నాట్ నల్ యాక్చువల్లీ ఇట్ ఈస్ అ కాలమ్ లెవెల్ కన్స్ట్రెంట్. కాలమ్ లెవెల్ కన్స్ట్రెంట్ ఇన్ ద సెన్స్ దే ఆర్ అప్లైడ్ ఆన్ ఇండివిజువల్ కాలమ్స్, రైట్? ఇలా కాలమ్ పక్కనే ఉంటుంది. అంటే ఇది వన్ వే. ఈవెన్ ఇప్పుడు ఇంకోటి ఇలా రెండో కాలమ్ మీద కూడా మీరు పెట్టుకోవచ్చు. తర్వాత ఇంకొన్ని ఉంటాయి లాస్ట్లో క్లోజ్. అయితే టేబుల్ లెవెల్ సపోజ్ సిహెచ్ ఉందనుకోండి, సిహెచ్ ఇంట్ ఐఎన్టీ. ఓకే, ఇది ఈ మూడే పెడుతున్నాం అనుకోండి. సో కమా తీసేస్తున్నా. ఇది not null. Not null is a column level constraint. Therefore, the syntax of not null, the syntax for applying a not null constraint is this only. You need to mention it beside the column information only. Okay. Then next comes table level constraints. What are table level constraints? Best example is unique and primary key. Of course, we have check also, check and foreign key. So table level constraints ante unique, primary key, foreign key and check. సార్ ఏమని చెప్తున్నారా? హలో హలో సార్, వినబట్లా? హలో, హైదరాబాద్లో ఉన్నావు, నీకు సిగ్నల్ లేదు, అందుకే దూరంగా ఉన్నావు కదా మా అందరికి. బషీరా లెఫ్ట్ అయిపో, టైం లేదు నాకు. ఓకే 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 సార్, రికార్డ్ చేస్తా. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? టేబుల్ లెవెల్ కన్స్టెంట్స్ 4 కదా. ఇవి ఎలా మెన్షన్ చేయొచ్చు? ఇలాగా మీరు ఇన్ఫర్మేషన్ పెట్టచ్చు అండ్ లాస్ట్లో కూడా పెట్టుకోవచ్చు. ఏంటి టెక్స్ట్ చిరాగ్గా మధ్యలో వినపట్లేదు? వినిపిస్తున్నా, చెప్పడానికి వచ్చావా? ఓకే, సో కాలమ్ లెవెల్ టేబుల్ లెవెల్ కన్స్టెంట్ అంటే ఒకటి కాలమ్ పక్కన ఇందాక నాట్ నల్ ఇచ్చినట్టు పెట్టచ్చు అండ్ వీలైతే లాస్ట్లో కూడా పెట్టుకోవచ్చు మీరు. లైక్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. సో ఇది టేబుల్ లెవెల్ కన్స్టెంట్స్ కున్న ఫెసిలిటీ. ఓకే, ప్రైమరీ కీ ఆన్ సిఐడి, రైట్? సో కాలమ్ లెవెల్ కన్స్టెంట్స్ అంటే కాలమ్ పక్కనే మనం మెన్షన్ చేయాలి. టేబుల్ లెవెల్ కన్స్టెంట్స్ కాలమ్ పక్కన మెన్షన్ చేసుకోవచ్చు, లాస్ట్లో అట్ ద ఎండ్ ఆఫ్ ద కమాండ్ ఆల్సో మెన్షన్ చేసుకోవచ్చు. ఏంటి దానికి దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కాలమ్ లెవెల్ కన్స్టెంట్స్ అయితే మనం ఇలా ఒక్కదాని మీద అప్లై చేయగలం ఇండివిజువల్గా. బట్ టేబుల్ లెవెల్ కన్స్టెంట్స్ అంటే సపోజ్ ఇది యూనిక్ అనుకోండి, ఇది యూనిక్ అయితే నేను సిఐడి కమా సినేమ్ అండ్ ఈవెన్ ఏజ్కి కూడా పెట్టాలనుకోండి, అంటే అది ఏజ్ కాదు ఇంకేదో కాలం అనుకుందాం, దానికి కూడా పెట్టుకోవచ్చు. టేబుల్ లెవెల్ కన్స్టెంట్స్ అంటే ఇప్పుడు యూనిక్ అనేది టేబుల్ లెవెల్ కన్స్టెంట్ కదా, ఇట్ కుడ్ బి స్పెసిఫైడ్ అట్ ద column level information. I mean, at this point also and also at the end of the syntax, right? Mali chepna, column level constraints must be specified in this way only at the side, I mean at the during the column information only. Okay, like this: column name, data type, space, constraint. In this way only column level constraints must be specified. That is not null and default. But table level constraints can be specified in the first way and also and this way, that is at the end of the syntax. Sir, what is the advantage of mentioning it at the ఏంటి కమెంట్స్ వస్తున్నాయి? స్క్రీన్ రాలేదా? నువ్వు వెళ్ళిపో అమ్మాయి, వెళ్ళిపోమంటే. ఓకే, సో టేబుల్ లెవెల్, సార్ వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ మెన్షనింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సింటాక్స్ అంటే యూ కుడ్ అప్లై ఇట్ ఆన్ మల్టిపుల్ కాలమ్స్ అట్ ఏ టైమ్. ఇది మనం చూసింది. ఓకే, మనం అర్థం చేసుకుంది మన అనాలిసిస్ బట్టి. నిన్న చెప్పిన క్లాస్ కొత్తగా మేము వినక్కర్లేదు, మీరు నిన్న చెప్పిన క్లాస్ నేను రిపీట్ చేస్తాను. సో ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు, రైట్? ఇక్కడ మెన్షన్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే మోర్ దాన్ వన్ కాలం పెడతాం. సరే, అండ్ నేను డౌట్ ఏంటి, ప్రైమరీ కీ అని ఒకటి ఉన్నది. ప్రైమరీ కీ ఏంటి? అది కూడా టేబుల్ లెవెల్ కన్స్ట్రెంటే. ఓకే, సో మళ్ళీ ఒకసారి రాసేస్తా, ఏం పర్లా, టైం ఉంది. టేబుల్ లెవెల్ కన్స్ట్రెంట్ అయితే ఏంటవి? ప్రైమరీ కీ, ఫారెన్ కీ, యూనిక్ అండ్ చెక్. కాలమ్ లెవెల్ కన్స్ట్రెంట్ అయితే
నాట్ నల్, డిఫాల్ట్. ఓకే, ఇవి. సో ఇది కాలమ్ లెవెల్, ఇవి టేబుల్ లెవెల్, రైట్? అయితే ఇప్పుడు నేను ప్రైమరీ కీ ఎగ్జాంపుల్ చూస్తా. ప్రైమరీ కీ కెన్ బి గివెన్ దిస్ వే. ఓకే, ప్రైమరీ కీ కెన్ బి మెన్షన్ దిస్ వే, కాలం పక్కన, లైక్ నాట్ నల్ అలాంటి వాటిలాగా. అలాగే ప్రైమరీ కీ కెన్ ఆల్సో బి మెన్షన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కమాండ్, జస్ట్ ఇందాక యూనిక్ పెట్టినట్టు. ఎందుకంటే ఇదేంటి, టేబుల్ లెవెల్ కన్స్ట్రెంట్ కాబట్టి దీనికి ఫెసిలిటీ ఉంది. అయితే నేనేం చెప్పాను, ఈ ఎండ్ ఆఫ్ ద కమాండ్లో పెట్టడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, ఇలాగ ఒకేసారి మల్టిపుల్ కాలమ్స్ మీద మీరు అది మెన్షన్ చేసేయచ్చు. ఇందులో యూనిక్ అనేది సిఐడి అండ్ సీనేమ్ అని పెట్టేశాను కదా, అలాగే మల్టిపుల్ కాలమ్స్ మీద మీరు మెన్షన్ చేసేయచ్చు. బట్ ఇక్కడ సైన్ పెడితే ఓన్లీ ఒక్కొక్క కాలంకి రాసుకోవాలి. ఫైన్ సార్, కానీ ఇక్కడ డౌట్ ఏంటంటే, మనకు వచ్చిన డౌట్, మనం ప్రైమరీ కీని నేను ఏం చెప్పాను, యూ కెనాట్ అప్లై ప్రైమరీ కీ ఆన్ మోర్ దాన్ వన్ కాలం అని చెప్పాను, రైట్? మరి అలాంటప్పుడు దాన్ని ఎందుకు మనం టేబుల్ లెవెల్ కన్స్టెంట్ అంటాం? ఇలాగ ఒక్కదానికన్నా ఎక్కువ ఇవ్వలేనప్పుడు. అసలు యాక్చువల్లీ టేబుల్ లెవెల్ కన్స్టెంట్స్ అంటే అడ్వాంటేజ్ ఏంటంటే, మనం చూసింది ఒకదానికన్నా ఎక్కువ కాలమ్స్ మీద ఒకేసారి మెన్షన్ చేసేయచ్చు అనేది అడ్వాంటేజ్. మరి ఇక్కడ ప్రైమరీ కీని ఒకదానికన్నా, ఏ టేబుల్ కెన్ హ్యావ్ ఓన్లీ వన్ ప్రైమరీ కీ, ఇట్ షుడెంట్ బి అప్లైడ్ ఆన్ మోర్ దెన్ వన్ కాలమ్. దెన్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ మేకింగ్ ప్రైమరీ కీ యాజ్ టేబుల్ లెవెల్ కన్స్ట్రెంట్? ఓకే, ఇది మన పాయింట్, రైట్? సో పాయింట్ ఏంటంటే, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ప్రైమరీ కీ అనేది ఒక కాలం మీద పెట్టగలిగేటప్పుడు రెండు కాలం మీద, మోర్ దాన్ వన్ కాలం మీద పెట్టినప్పుడు ఎందుకు దాన్ని టేబుల్ లెవెల్ చేసాము అన్నది చెప్పాను. సో నేను చెప్పాను ఇది ఇన్వాలిడ్ అని చెప్పాను నిన్న, రైట్? నిన్న క్లాస్ నేను ఎందుకు ఎక్కువ రోజులు ఉంచున్నా అని చెప్పాను, నేను కంప్లీట్గా ఒక స్టేట్మెంట్ చెప్పేసా, ఇది ఇన్వాలిడ్ అని. కానీ యాక్చువల్గా అయితే అది వ్యాలిడ్డే. ఓకే, అందుకనే నా క్లాస్ నేను పెట్టాను. కానీ పాయింట్ వైజ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ప్రైమరీ కీ అనేది ఒక కాలం కన్నా ఎక్కువ కాలమ్స్ మీద పెట్టకూడదు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ప్రైమరీ కీ అనేది ఒక కాలం కన్నా ఎక్కువ కాలం మీద పెట్టకూడదు. నేను ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. ఓటర్ ఐడి అండ్ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ ఉన్నప్పుడు మూడు ఎలిజిబులే ప్రైమరీ కీగా, కానీ ఒకదాన్నే చూస్ చేస్తాం, మిగతా రెండింటిని చూస్ చేయకూడదు ఎలిజిబిలిటీ ఉన్నా కూడా, రైట్? సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి, మరి ఎందుకు సార్ ప్రైమరీ కీ అనేది టేబుల్ లెవెల్? సో ఇది మనం డిస్కస్ చేసాం. ఎందుకు అప్పుడప్పుడు ప్రైమరీ కీ అనేది ఒకే కాలం మీద అప్లై చేయడం కుదరదు, మల్టిపుల్ కాలమ్స్ మీద పెట్టాలి అని చెప్పాను, రైట్? సో మల్టిపుల్ కాలమ్స్ మీద మనం పెట్టాలి అప్పుడప్పుడు అని చెప్పాను. క్లాస్ సరిగ్గా అవ్వట్లా, చిరాకు, డిస్టర్బెన్స్ మధ్యలో. ఓకే, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూస్తా. సమ్ స్టూడెంట్ నేమ్ అనుకుందాం, తర్వాత స్టూడెంట్ అడ్రస్ అనుకుందాం, అడ్రస్, తర్వాత సమ్ స్టూడెంట్ రిజల్ట్ వాట్ ఎవర్, తర్వాత స్టూడెంట్ సమ్ బ్రాంచ్ అంటే అది క్లాస్. ఓకే, బ్రాంచ్ క్లాస్, తర్వాత స్టూడెంట్ కాలేజ్, ఇలా ఉందనుకుందాం. ఇది డేటా, రైట్? ఇందులోని రోల్ నెంబర్ లేదు, చూడండి, రోల్ నెంబర్ లేదు. ఓకే, సో ఇలాంటి టేబుల్లో ప్రైమరీ కీగా ఎలిజిబుల్కి ఏదైనా అవుద్దా? ఏది అవ్వదు. ప్రైమరీ కీగా ఎలిజిబిలిటీ ఏది అవ్వదు. సరే, ఇంకోటి యాడ్ చేద్దాం. స్టూడెంట్ రోల్ నెంబర్ మీకోసం యాడ్ చేస్తా. స్టూడెంట్ రోల్ నెంబర్ అంటే క్లాస్ వైజ్ రోల్ నెంబర్ అండి. మన కాలేజీలో ఉంటుంది కదా, క్లాస్ వైజ్ రోల్ నెంబర్ లాగా పెట్టాను. సో ఇప్పుడు అందరు స్టూడెంట్స్ ఉంటారు, కాలేజ్ మొత్తం 1500 ఉన్నారు అనుకోండి, అందరు స్టూడెంట్స్ ఉంటారు. ఇందులోని ఇప్పుడు నేను ఇండివిజువల్గా రోల్ నెంబర్ 30 అంటే ఒకడే వస్తాడా? ప్రతి క్లాస్లో రోల్ నెంబర్ 30 ఉంటాడు, అవునా కదా? సో రోల్ నెంబర్ని ప్రైమరీ కీ చేయడం అవుద్దా? అవ్వదు. నెక్స్ట్ నేమ్, కావ్య అంటే చాలా మంది ఉంటారు, సో నేమ్ అన్నదాన్ని ప్రైమరీ కీ చేయగలనా? చేయలేను. అడ్రస్, ఆ అడ్రస్లో సపోజ్ అడ్రస్ ఇన్ ద సెన్స్ మీరు ఇక్కడ తీసేస్తున్నాయి అడ్రస్, ఇందాక దానికి కావాలి ఎగ్జాంపుల్, ఇప్పుడు అక్కడలా. సో ఇది డేటా అనుకుందాం. రోల్ నెంబర్, నేమ్ అండ్ రిజల్ట్, బ్రాంచ్ అండ్ కాలేజ్. సో ఏ కాలమ్ ఇండివిజువల్గా రికార్డ్ని తీయట్లా. సో మనం ఏం చేస్తాం, కాంబినేషన్ తీసుకుంటాం. సపోజ్ నేను రోల్ నెంబర్ అలాంగ్ విత్ క్లాస్ తీసుకున్నాను అనుకో, ఆ క్లాస్లో ఈ రోల్ నెంబర్, సపోజ్ కావ్య అనే ఒక అమ్మాయి ఉంది. ఓకే, మళ్ళీ కావ్య అని ఇంకో అమ్మాయి ఉంది, కానీ ఈ అమ్మాయి రోల్ నెంబర్ ఎంత అవుద్ది?
1 సారీ బ్రాంచ్ కదా. సమ్ ఎంఈసిఎస్ అని ఒక బ్రాంచ్ ఉంది, ఎంఎస్సిఎస్ అని ఒక బ్రాంచ్ ఉంది. ఓకే, సపోజ్ ఇది 2, రోల్ నెంబర్ సమ్ 20, ఇది సమ్ 30. ఇప్పుడు చూడండి, రెండు కలిపితే మనకు వస్తుందా లేదా? ఇండివిజువల్గా నేను తీయాలంటే 30 రోల్ నెంబర్ స్టూడెంట్ నన్ను తీసుకురా అని ప్రిన్సిపల్ చెప్పాడు. కానీ 30 రోల్ నెంబర్ అంటే ఎవరు? క్లాస్కి ఒకరున్నారు. 30 రోల్ నెంబర్ 26 రూమ్స్ ఉన్నాయి కాలేజ్లో. 26 మంది స్టూడెంట్స్ తేవాలి. ఇండివిజువల్గా తేగలనా? లేదు. సరే, సమ్ స్టాట్లో వాళ్ళని తీసుకురాను. స్టాట్లో చాలా మంది ఉన్నారు కదా, సో 60 మంది వచ్చేస్తారు. ఎంఎస్సిఎస్ అంటే 3 ఇయర్లు ఉన్నాయి, మొత్తం 180 మెంబర్స్ వస్తారు. ఎలా? నో. సరే, ఓ పని చేసి స్టాట్లోని 30 రోల్ నెంబర్ తీసుకురా. అంటే ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయర్? ఓ మై గాడ్, ఇది కూడా పెట్టుకోవచ్చు మనం, ఇయర్. రైట్, ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా, థర్డ్ ఇయరా అని ఇలా ఉంది. సో ఫస్ట్ ఇయర్లో అంటే ఇప్పుడు 3 కలిపితే మనకి ప్రైమరీకి. ఇప్పుడు ఇండివిజువల్గా ఎగ్జాక్ట్గా వస్తారు. ఫస్ట్ ఇయర్లో ఎంఎస్సిఎస్ సెక్షన్లోని రోల్ నెంబర్ 13 తీసుకురా అంటే ఇప్పుడు ఇండివిజువల్గా రికార్డ్ వస్తుంది. యాక్చువల్గా ఈ టేబుల్ మీద నేను సింగిల్ కాలం మీద ప్రైమరీకి అప్లై చేయలేను. అప్పుడు నేను ఏం చేస్తున్నా? కాంబినేషన్ ఆఫ్ 3 కాలమ్స్ అప్లై చేస్తున్నా ప్రైమరీకి. అర్థమవుతుందా? కాంబినేషన్ ఆఫ్ 3 కాలమ్స్ ప్రైమరీకి అప్లై చేస్తాం. సో ఇలాంటి కేసెస్లో మనం ప్రైమరీకి సింగిల్ కాలం మీద అప్లై అవ్వద్దు. ఓకే, అర్థమైందా? కొంచెం ఆ ఎగ్జాంపుల్ అర్థమైంది కదా? 8 తర్వాత జాయిన్ అవ్వద్దురా అని ఇక్కడ క్లియర్గా నేను మెన్షన్ చేస్తే అసలు వీళ్ళని ఏమనాలి చెప్పి, మెంటల్ గాల్ని, మధ్యలో డిస్టర్బెన్స్. ఎంతోమంది మధ్యలో యాడ్ అయ్యారు. రికార్డ్ చేస్తానని చెప్పాను కదా, అసలు నేను ఏం చెప్పినా నాకే తెలియలేదు ఈరోజు, కన్ఫ్యూజింగ్ ఉంది. ఫైన్, ఏది కమెంట్స్? ఎస్ ఎస్ ఎస్, ఫైన్. సో నిన్న చెప్పిన ఎగ్జాంపుల్, ఇన్ విచ్ కేసెస్ వీ నీడ్ టు అప్లై ప్రైమరీ కీ ఆన్ కాంబినేషన్ ఆఫ్ కాలమ్స్ అనేదానికి ఇచ్చాను ఎగ్జాంపుల్. సో రోల్ నెంబర్ అంటే క్లాస్కో రోల్ నెంబర్ ఉంటుంది, కుదరదు. బ్రాంచ్ అంటే బ్రాంచ్ 3 ఉన్నాయి, పైగా బ్రాంచ్లో 60 మంది ఉంటారు, అవ్వదు. ఇయర్ అంటే ఇయర్లో అంటే ఒక ఇయర్కి 6 సెక్షన్స్ అవ్వదు. సో మనం ఇలాంటి టేబుల్ మీద ఎంఎస్సిఎస్ ఫస్ట్ ఇయర్ 30 రోల్ నెంబర్ అని చెప్తే ఎగ్జాక్ట్గా ఒక రికార్డ్ వస్తుంది. సో హియర్ primary key equals to roll number plus S branch plus S year. ఓకే, ఇయర్ ఇది మనకి ప్రైమరీ కీ. గాట్ ఇట్? ఇలాంటి కేసెస్లో మనం ప్రైమరీ కీ అనేది మల్టిపుల్ కాలమ్, కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ కాలమ్స్ తీసుకుంటాం. ఓకే, అయితే నిన్న నేను ఏం చెప్పానంటే, మన క్వశ్చన్ కదా, ప్రైమరీ కీ అన్నది టేబుల్ లెవెల్ ఎందుకు పెట్టారు, దాన్ని మనం ఒక కాలం మీద కదా అప్లై చేయగలం, మల్టిపుల్ కాలమ్స్ మీద అప్లై చేయలేం కదా, టేబుల్ లెవెల్ ఎందుకు పెట్టారు అని. అప్పుడు నేను ఈ ఆన్సర్ చెప్పా, ప్రైమరీ కీ నాట్ ఆల్ ద టైమ్ ఈజ్ అప్లైడ్ ఆన్ సింగిల్ కాలమ్, సమ్ టైమ్స్ ఇట్ హ్యాస్ టు బి అప్లైడ్ ఆన్ కాంబినేషన్ ఆఫ్ కాలమ్స్. ఓకే, అందుకని ఇక్కడ నేను ఇచ్చిన క్వశ్చన్ వ్యాలిడ్. నేను ఏ క్వశ్చన్ ఇచ్చాను? కస్టమర్ అని ఇచ్చి, కస్టమర్ ఇంట్ సంథింగ్ ఇలాగా, ఇది వ్యాలిడ్డా ఇన్వాలిడ్డా అని అడిగాను కదా నిన్న గ్రూప్లో క్లాస్ అయిన తర్వాత. కొంతమంది ఇన్వాలిడ్ అన్నారు, కొంతమంది వ్యాలిడ్ అన్నారు. కానీ ఆన్సర్ ఏంటి ఇప్పుడు మీరు చెప్పండి, ఇది వ్యాలిడ్డా ఇన్వాలిడ్డా? ఇప్పుడు చెప్పండి. వ్యాలిడ్, 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 వ్యాలిడ్. ఎస్, ఎగ్జాక్ట్లీ, ఈ సింటాక్స్ వ్యాలిడే. ఓకే, సో ఎందుకు అంటే, లిజన్, ఇక్కడ నేను రెండు లైన్లు రాస్తున్నా చూడండి. యునిక్ ఆన్ సిఐడి కమా సినేమ్, ఇది ఒక కైండ్ ఆఫ్ మీనింగ్, ఇది ఒక కైండ్ ఆఫ్ మీనింగ్. ద బేసిక్ ఫండమెంటల్ రూల్ ఆన్ database is primary key should be applied only on single column. So therefore we may think this is invalid, but actually the database will consider it as combination of columns, because the database knows the database is designed in such a way that primary key should be accepted only on single column. So when we give multiple columns, it will accept it as combination of columns only. Okay, not separate columns like this. Here unique is on separate columns. Yes, CID column should contain unique values.
CNAME columns should contain unique values. అలా తీసుకుంటుంది సెపరేట్గా. బట్ హియర్ దిస్ లైన్ మీనింగ్ ఈస్ this constraint is applied on combination of CID and CNAME అని అర్థం. ఓకే, అందుకే నిన్న ఇచ్చిన క్వశ్చన్ పర్ఫెక్ట్లీ వ్యాలిడ్. ఫస్ట్ నేను ఏం చెప్పాను, ప్రైమరీకి అన్నది మల్టిపుల్ కాలమ్స్ మీద అప్లై చేయకూడదు. అది రైటే, ఎప్పటికీ రైటే. కానీ దీని అర్థం ఇది మల్టిపుల్ కాలమ్స్ మీద అప్లై అవుతున్నట్టు కాదు, ఆ కాంబినేషన్ మీద అప్లై అవుతున్నట్టు. ఓకేనా, ఫైన్. కానీ ఇప్పుడు మీకు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎలాంటి డేటా అది ఎలా అర్థం చేసుకుంటుంది అన్నది క్వశ్చన్. సార్ ఇప్పుడు నేను అన్నది సిఐడి అండ్ సీనేమ్ అన్నిటి మీద అప్లై చేయాలని ఇచ్చేస్తున్నా, కానీ అది కాంబినేషన్గా తీసుకుంటుంది. డిఫరెన్స్ ఏంటి, నేను ఇలా ఇచ్చుకుంటున్నానేమో అది అలా తీసుకుంటుందేమో, బట్ నా పని అయిపోతుంది కదా అనుకోవచ్చు. ఎలా తెలుస్తుంది డిఫరెన్స్? క్వశ్చన్ అర్థమైందా? నేను అన్నది ప్రైమరీకి అన్నిటి మీద అప్లై చేసి మూడింటి మీద అప్లై చేసే అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చాను, కానీ అది మాత్రం ప్రైమరీకి కాంబినేషన్ ఆఫ్ ఈ మూడు అన్నట్టు అర్థం చేసుకున్నది. సో అక్కడ ఎలా చూపిస్తాం మనం ఎగ్జాంపుల్, ఇది కాంబినేషన్ మీదే అప్లై అయ్యింది అని చూపించడం ఎలా? క్వశ్చన్ అర్థం కాల, నేను చెప్పేస్తా ఆన్సర్, వినండి. సపోజ్ ఇదే తీసుకోండి ఎగ్జాంపుల్. సో హియర్ ప్రైమరీ కీస్ ఏంటి, ప్రైమరీ కీ ఇక్కడ రోల్ నెంబర్ ప్లస్ బ్రాంచ్ ప్లస్ ఇయర్, ఈ మూడు కలిపితే ప్రైమరీ కీ అని చెప్పాను, రైట్? సో డేటా ఎలా వెళ్తుంది చూడండి, జాగ్రత్త చూడండి. ఇక్కడ అసలు ఈరోజు క్లాస్ డౌట్ నేను పోస్ట్ చేయను, మళ్ళీ చెప్తా. సపోజ్ ఇది ఒక్కటే ప్రైమరీ కీ అనుకో, ఈ రెండు వదిలేయండి, ఇది ప్రైమరీ కీ కాదు, ఇది ప్రైమరీ కీ కాదు. ఓకే, ఈ రెండు వదిలేయండి, ఇది ఒక్కటే ప్రైమరీ కీ. ఇప్పుడు ఇందులోని 1 ఎంటర్ చేసా, 2 ఎంటర్ చేసా, 1 ఎంటర్ చేసా, వ్యాలిడా ఇన్వాలిడా? నా స్క్రీన్ కనిపించాలంటే నా స్క్రీన్ మీద క్లిక్ చేయమ్మా. ఐఎమ్ ప్రెజెంటింగ్ ద ఎంటైర్ బుల్షిట్ స్క్రీన్. తెలీదా? ఫస్ట్ రోజు వచ్చావా గుణశ్రీ? స్క్రీన్ మీద క్లిక్ చేయి. ఇప్పుడు దాకా ఏం చూస్తావు మరి క్లాస్లో ఉండి? సరే వదిలే, నేను రికార్డ్ చేస్తాను కానీ వెళ్ళిపో, టైం వేస్ట్. యూట్యూబ్లో చూసుకో. ఇన్వాలిడ్ ఇన్వాలిడ్ ఇన్వాలిడ్, యా మళ్ళీ పెట్టి మళ్ళీ క్లిక్ చేయదా దాని మీద. లిజన్, సో ఇక్కడ డేటా రోల్ నెంబర్ అనేది ఒక్కటే. ఇఫ్ రోల్ పీకే ఈజ్ ఓన్లీ రోల్ నెంబర్, పీకే అనేది ఇక్కడ ఓన్లీ రోల్ నెంబర్ అయితే ఇది ఇన్వాలిడ్. ఎందుకంటే ప్రైమరీ కీ అనేది యునిక్ ప్లస్ నాట్ నల్ అని మీకు చెప్పాను, మీ అందరికి తెలుసు. ప్రైమరీ కీ ఈజ్ యునిక్ ప్లస్ నాట్ నల్, రైట్? అందుకనే ఇక్కడ బ్లాంక్గా వదలకూడదు అండ్ యూనిక్ రిపీటెడ్ ఇవ్వకూడదు. సో దిస్ ఈజ్ ఇన్వాలిడ్. ఇక్కడ ఇది ఇన్వాలిడ్ వస్తుంది అండ్ ఇక్కడ ఇన్వాలిడ్ వస్తుంది, ఎందుకంటే 1 రిపీట్ అయింది అండ్ 2 కూడా రిపీట్ అయింది. సో ఇది ఇన్వాలిడ్. దేవిక మ్యూట్ పెట్టు. ఆడియో మ్యూట్ పెట్టు, ఉన్నావా? ఫైన్. సో తర్వాత ఇది ఇన్వాలిడ్, ఎందుకంటే ప్రైమరీకి అనేది యూనిక్ అవ్వాలి, నాట్ నల్ అవ్వాలి. సో ఇక్కడ రిపీట్ అయింది, 1 రిపీట్ అయింది, 2 రిపీట్ అయింది అండ్ బ్లాంక్ వచ్చింది కాబట్టి ఇది ఇన్వాలిడ్, పర్ఫెక్ట్లీ ఇన్వాలిడ్. ఓకే, అందులో డౌట్ లేదు. సో నెక్స్ట్, సపోజ్ ఓన్లీ బ్రాంచ్ అన్నది ప్రైమరీకి అనుకుందాం, ఓన్లీ బ్రాంచ్ అనేది ప్రైమరీకి. అప్పుడు సేమ్ ఇక్కడ కూడా ఎంఎస్సిఎస్ ఉంటే ఎంఈసిఎస్ ఉంది, ఎంపీసిఎస్ ఉంది, మళ్ళీ ఎంఎస్సిఎస్ వచ్చింది. ఇది వ్యాలిడా? ఇది కూడా ఇన్వాలిడ్, ఎందుకంటే రిపీట్ అయింది. ఇది పక్కా ఇన్వాలిడ్, ఎందుకంటే ఇది రిపీట్ అయింది, రిపీట్ అవ్వకూడదు. ఓకేనా, ఉన్నవి మనం 3 బ్రాంచ్లు, ఎంఎస్సిఎస్, ఎంఈసిఎస్, ఎంపీసిఎస్. ఓకేనా, ఇయర్కి వద్దాం. సపోజ్ ఇది ప్రైమరీకి కాదు, ఓన్లీ ఇది ఒక్కటే ప్రైమరీకి, ఇది ఒక్కటే ప్రైమరీకి. ఇప్పుడు ఇక్కడ ఇయర్ 1, ఇయర్ 2, ఇయర్ 3, మళ్ళీ 1 2 3, మళ్ళీ 1 2 3, రైట్ ఆర్ రాంగ్? ఎందుకంటే ఇది ఒక్కటే ప్రైమరీకి, ఇప్పుడు ఇందులోని ఈ రిపీటెడ్ వాల్యూస్ రావు. ఓకే, సో ఇది కూడా ఇన్వాలిడ్. ఫైన్. డేటా డిలీట్, డేటా డిలీట్. ఇప్పుడు చూడండి, నేను దేనికి ఇప్పుడు మన ప్రైమరీకి ఏంటి, ఒక్క రోల్ నెంబర్ కాదు,
ఒక రోల్ నెంబర్ కాదు, ఒక బ్రాంచ్ కాదు, ఒక ఇయర్ కాదు. మన ప్రైమరీకి ఏంటి ఇప్పుడు 3 కలిపితే ప్రైమరీకి, రైట్? సో అందుకని ఇప్పుడు ఈ మూడింటిని కలర్ చేస్తున్నా. నౌ ప్రైమరీకి ఈస్ కాంబినేషన్ ఆఫ్ దీస్ 3 కాలమ్స్, రైట్? సో నౌ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఈస్ 1 roll number 1, some MSCS, some first year. Okay, roll number 1, some MPCS, some first year. Now tell me, valid invalid records enter అవుతాయా అవ్వా? ఎంటర్ అవుతాయా అవ్వవా? వ్యాలిడ్ అంటున్నారు ఒకరు, వ్యాలిడ్ ఇన్వాలిడ్ అంటే ఏమన్నా? వ్యాలిడ్ అవుతాయి, వ్యాలిడ్. ఓకే ఫైన్, ఆన్సర్ ఈస్ వ్యాలిడ్. ఎందుకంటే చూడండి, ప్రైమరీకి అంటే ఇది ఒక్కటే కాదు, ఇది కలిపి 3 కలిపి ప్రైమరీకి. సో ఇక్కడ 3 కలిపి చూడండి, 1 MSCS 1 ఉంది, 1 MPCS 1 ఉంది. సిమిలర్ ఉన్నాయా రికార్డ్స్? నో వే, సిమిలర్ కాదు. 1 MSCS 1 ఇలా ఒక రికార్డ్, ఇలా ఉంది ఒకటి. తర్వాత 1 MPCS 1 ఉంది. సో ఈ రెండు ఒకటే ఎలా అవుతాయి? ఒకటి కాదు. ఇది ఒక్కటే చూస్తే మీరు సేమ్, కానీ 3 కలిపి ప్రైమరీకి కదా. సో ఇదంతా డిఫరెంట్ అనమాట. ఇది వేరే పర్సన్, ఇది వేరే పర్సన్. సో ఇది పర్ఫెక్ట్లీ వ్యాలిడే. ఓకేనా? సో నేను నిన్న అడిగిన క్వశ్చన్ ఇది వ్యాలిడా ఇన్వాలిడా అంటే వ్యాలిడే, కానీ దాని అర్థం ప్రైమరీ కీ ఈజ్ అప్లైడ్ ఆన్ బోత్ సిఐడి అండ్ సినేమ్ కాదు, ప్రైమరీ కీ ఈజ్ అప్లైడ్ ఆన్ ద కాంబినేషన్ ఆఫ్ సిఐడి అండ్ సినేమ్. మరి అది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇది మెయిన్ డిఫరెన్స్. అంటే దాని ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే కాంబినేషన్ అప్లై చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ మళ్ళీ MSCS రావచ్చు. ఓకే, MSCS వచ్చింది అండ్ 1 ఇక్కడ రావచ్చు. సో ఇక్కడ ఈ రెండు కలిసి MSCS 1 MSCS 1, కానీ ఇక్కడ 1 రాదు, 2 వస్తుంది. ఇప్పుడు ఇది ఫస్ట్ది సెకండ్ది సేమా డిఫరెంటా? ఈ ఫస్ట్ కాలమ్ అండ్ సెకండ్ కాలమ్ సేమా డిఫరెంటా? 1 MSCS 1 is different from 2 MSCS 1. ఎంతమందికి అర్థమైందండి? కాంబినేషన్లో ఇచ్చిన డేటా ఎలా వెళ్తుందో ఎంతమందికి అర్థమైంది? ఎస్ ప్లస్ ప్లస్ ఎస్ 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 ఎస్. ఓకే, సో నిన్న నేను అడిగిన క్వశ్చన్ ఏంటి చార్ట్లోని? ఇక్కడ నేను నైట్ చార్ట్ ఎత్తుక్కోవాలి. సో ఎవరెవరు ఆన్సర్ చేస్తారో వాళ్ళు చెప్పింది రైటే. హియర్ నేను ఇది పక్కా రాంగ్ అని చెప్పా, కానీ అది సగం వరకే వింటే. లిజన్, మనం సినిమా సగమే చూసాం అనుకో, అర్రే ఈడే దొంగ అనుకుంటాం, బట్ ఫుల్ చూస్తే క్లారిటీ వస్తుంది. ఓకేనా? అందుకే నేను ఆ వీడియో ఒక్కరోజే ఉంచుతా, డిలీట్ చేస్తా అని చెప్పాను. మీకు అర్థం కాలేదు. ఎందుకు సార్ డిలీట్ చేయడం అని వందన అడిగింది. ఎందుకు అంటే పొరపాటున అది యూట్యూబ్లో ఉండి పబ్లిక్లో ఉంది, ఎవడైనా చూసాడనుకో ఈటీని తప్పు చెప్పాడు, ఈ సింటాక్స్ రాంగ్ అని చెప్తున్నాడు, ఇది రైట్ కదా అని నన్ను తిట్టుకుంటాడు. అందుకే కమెంట్స్ కూడా తీస్తాను, ఎవడైనా బయట చూస్తే తిడతాడని. బట్ ఆడికి తెలియదు ఏంటంటే ఆ క్లాస్ కంటిన్యూషన్ ఉంది ఈరోజు, ఇందులో నేను దానికి క్లారిఫై ఇచ్చానని. ఓకే, నా వే ఆఫ్ టీచింగ్ ఆడికి తెలియదు కదా, అందుకని నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు. అందుకే ఆ వీడియో నేను ఎక్కువసేపు ఉంచను. హలో హలో, ఇంకా అవుతుంది, మళ్ళీ చేస్తానండి. మీకు కొంచెం క్లారిటీ వచ్చిందా? సో ఫస్ట్ ఈరోజు 2 పాయింట్స్ నేను కన్వే చేయాలనుకున్నా. ఒకటి, ఇది వ్యాలిడ్. ఎందుకు వ్యాలిడ్ అంటే వినండి, 2 పాయింట్స్ ఈరోజు మెయిన్గా, తక్కువ టైం ఉంది. సో 2 పాయింట్స్ ఏంటి? ఈ సింటాక్స్ వ్యాలిడే. ఎందుకు వ్యాలిడ్ అంటే దీని అర్థం ప్రైమరీ కీ ఈజ్ అప్లైడ్ ఆన్ నాట్ both CID and CNAME, it is applied on the combination of CID CNAME. Here primary key is only one, applied on one column, but the column is the combination of CID and CNAME. Okay, unique of CID CNAME అంటే ఇక్కడ యూనిక్ ఉండాలి, అక్కడ యూనిక్ ఉండాలని. కానీ ఇక్కడ ప్రైమరీ కీ అండ్ CID CNAME అంటే రెండు కలిపితే యూనిక్ అండ్ నాట్ నల్ వస్తుందని. ఓకేనా? చూడండి, అర్థమవుతుందా? యూనిక్ ఆఫ్ CID అండ్ CNAME అంటే CIDలో అన్ని యూనిక్ ఉండాలి, CNAMEలో అన్ని యూనిక్ ఉండాలి. ఎందుకంటే యూనిక్ అనేది బోత్ CID అండ్ CNAME మీద సెపరేట్గా అప్లై అయినట్టు, రెండింటికి అప్లై చేసినట్టు. కానీ ప్రైమరీ కీ ఆఫ్ CID CNAME అన్నానంటే అర్థం ఏంటంటే CID CNAME కలిపి మనకి యూనిక్ అండ్ నాట్ నల్ ఉండాలి.
ఓకే. సో ఇక్కడ 2 కలిపి అంటే ఇక్కడ 3 కాలమ్స్ అప్లై చేశాను కదా! 3 కలిపి యూనిక్ ఉన్నాయా? యెస్. 3 కలిపి యూనిక్ ఉన్నాయి. 3 కలిపి నాట్ నల్ ఉన్నాయా? యెస్. 3 కలిపి నాట్ నల్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నాట్ నల్ ఇప్పుడు మీకు క్వెషన్ ఏంటంటే ఇక్కడ నల్ పెట్టేయండి. నల్ వాల్యూ. ఇక్కడ సమ్ 2 అండ్ ఇక్కడ సమ్ 3 పెట్టండి. ఇది రైటా రాంగా చెప్పండి. సార్ నాట్ నల్ యాక్సెప్ట్ చేయదు కదా! ప్రైమరీకి అంటే నో ఇది ప్రైమరీకి కాదు కదా! 3 కలిపితే కదా ప్రైమరీకి. సో ఇది టెస్ట్ చేయండి నాకు. మధ్యలో నల్ వాల్యూస్ పెట్టుకోవచ్చా? కాంబినేషన్ ఆఫ్ 3లో ఉన్నప్పుడు మధ్యలో మనం సిమిలర్ వాల్యూస్ 1 1 పెట్టినప్పుడు ఇక్కడ ఇక్కడ 1 1 పెట్టినప్పుడు ఇక్కడ నల్ పెట్టుకోవచ్చా? సో 3 నల్ 2 వ్యాలిడా ఇన్వాలిడా? అంటే మొత్తం మీద ఇక్కడ నల్ ఇక్కడ నల్ ఉంటే అది ఇన్వాలిడ్. కానీ ఇక్కడ డేటా ఇచ్చి మధ్యలో నల్ వదిలేయచ్చా? ఇది వ్యాలిడా అన్నది మీరు టెస్ట్ చేసి చూడండి. ఓకే. సో 3 కలిపితే నాట్ నల్ అండ్ యూనిక్ ఉండాలి. ఇండివిజువల్ గా ప్రైమరీకి కాదు 3 కలిపి ప్రైమరీకి. సో ఇక్కడ 1 1 అలౌడే, ఇక్కడ మళ్ళీ ఇంకో 3 వేసుకోండి అలౌడే, ఇక్కడ మళ్ళీ ఎంపీసీఎస్ రాసుకోండి అలౌడే. ఓకే. ఎంఎస్సిఎస్ రాసుకోండి అలౌడే. అండ్ ఇక్కడ సమ్ 2 రాసుకోండి అలౌడే. 3 కలిపి యూనిక్ అండ్ నాట్ నల్ ఉండాలి. బికాస్ ఈ సింటాక్స్ అర్థం ప్రైమరీ కీస్ ఆన్ ద కాంబినేషన్ ఆఫ్ సిఎడ్ అండ్ సినేమ్. ఓకే. క్లాస్ ఏదో రికార్డ్ చేసిన చెప్పిన అర్థమైందో లేదో ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఈసారి నేను టైం ఇస్తే ఆ టైం దాటి మీరు రావద్దు. చూసారు ఎంత డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుందో.